దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఈ చారిత్రాత్మక పట్టణంలో ప్రభు సన్నిధిలో ఆయన సువార్తను, ఆయన ప్రేమను ప్రకటించడానికి నాకు కలిగిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇదే విధంగా ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు అతి తక్కువ స్వల్ప జనం ఎక్కడో ఒక విలేజ్లో మాట్లాడుతున్నప్పుడు వారికి ఉన్న టెక్నాలజీని బట్టి వారు ఒక వీడియోని క్యాప్చర్ చేసి దానిని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే అది లక్షల మందికి చేరితే ఆ లక్షల మందిలో ఒకరైనా మరి మమతమ్మ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు బహు విచిత్రంగా ఉంటాయి. నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఏ పట్టణంలో ఉంటున్నానో అక్కడికి వేరే సేవకులు వస్తారు. నాకు అనిపిస్తుంది, ప్రభా నేను 1000 కిలోమీటర్లు ప్రయాణించి సువార్త ఆడుకోబోయేదేంటి, నా ఊళ్ళో నేను చెప్పొచ్చు కదంటే అట్లా కాదు, నేను బహుదూరంకి పంపిస్తా. మరి నా ఊర్లో నేను వేరే వాళ్ళని బహుదూరం నుంచి తీసుకొస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని పరిచర్య జరిగేటప్పుడు దేవుడే పరిచర్య చేస్తున్నాడని మనం నమ్మగలిగితే అది మనకు ఆశీర్వాదం అవుతుంది. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా మమతమ్మ గారి వాళ్ళ సాక్ష్యాన్ని నేను అడిగాను. ఎందుకు మీరు 8 సంవత్సరాలుగా మీటింగ్ పెడుతున్నారు, మీ సంఘం ఎక్కడా అని అడిగాను. మేము సంఘం నడిపించట్లేదండి అని వారి జీవితంలో జరిగిన మేలును బట్టి, వారు ఏ దాడో తీసుకున్న తీర్మానాన్ని బట్టి, ఆ తీర్మానం మీద వాళ్ళు నిలబడడానికి, ఆ విధేయత చూపడానికి ఆ దేవుడు చూపిన ఆ కృపను బట్టి, వారి ఎడల దేవునికి ఉన్న ప్రేమను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ముఖ్యంగా మరి సుందరరాజు గారిని వారిని నేను జ్ఞాపకం చేసుకోకపోతే అది 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 సంపూర్తి అవ్వదు. వారు నన్ను ఎంతగా వారి హృదయంలో నన్ను పెట్టుకున్నారంటే నేను నా జీవితంలో అంతగా నన్ను ఎవరూ పెట్టుకోలేదేమో అనిపిస్తుంది. అంత అనుభవజ్ఞులైన వారు ఇంత చిన్నవాడిని వారు ఆదరించిన విధానము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. అన్నిటికీ పైన దేవుడున్నాడు మనకు. ఈరోజు రాత్రి ప్రభువు మనతో మాట్లాడాలి. నాకున్న సమయము కొంచెమైనప్పటికీ ఇది దేవుని సమయం కాబట్టి, ఇంతకంటే ముందే దైవజనులు ప్రార్థించారు. ఆయన చేసిన ప్రార్థన ఒకరి జ్ఞానమును ప్రకటించడానికి కాదు కానీ, ప్రభువా ఆ దేవుని సేవకుడిని నీవు మరుగుపరిచి నీవే మాట్లాడమని చేసిన ప్రార్థన అది నిజం. దేవునికి స్తోత్రం. నేను అనేక సంగతులు ధ్యానించినప్పటికీ, బైబిల్ని ఎంతగానో ధ్యానించినప్పటికీ నేను మాట్లాడే మాట అది దేవుడు నడిపించకపోతే అది వ్యర్థమని మీ అందరికంటే ఎక్కువ నేనే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మనం సిద్ధపడి ఉంటే దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నాకు ఆ నమ్మకము, ఆ ధైర్యం ఉంది. దేవునికి మహిమ. నా పేరు బ్రదర్ కృష్ణ. నేను బ్రదర్ కృష్ణ కాకమునుపు నన్ను కొంతమంది కృష్ణ అని పిలిచేవాళ్ళు, కొంతమంది కృష్ణయ్య అని పిలిచేవాళ్ళు. నా పేరు కృష్ణ అయితే మా తమ్ముడి పేరు చిన్ని కృష్ణ, వేరేవాడు వంశీకృష్ణ, మురళీకృష్ణ. ఈ ఫ్యామిలీ అంతా కృష్ణులే. ఒక్క మాటతో నా అర్థమైపోయింది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చిన్న వయసులో చాలా కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. నేను కూడా నా బిడ్డల్ని కష్టపడే చదివిస్తూ ఉన్నాను. అందరూ కష్టపడి చదివించినట్లే నన్ను కష్టపడి చదివించారు. అందరూ ఇష్టానుసారమైన జీవితము యవ్వన కాలంలో గడిపినట్టే నేను కూడా అలాగే గడిపాను. ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడే మీకు నెల్లూరు నాయుడుపేట దగ్గరలో ఉండే వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యానగర్లో నేను ఇంజనీరింగ్ని పూర్తి చేశాను. ఇంజనీరింగ్ని పూర్తి చేసిన అతి తక్కువ సమయంలోనే నేను గవర్నమెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. నేను 2002వ సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు అదే సమయంలో అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద మరి తీవ్రవాదులు దాడి చేశారు. పెంటగాన్ తర్వాత ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కుప్పకూలిపోయింది. నాకంటే తెలివైన వాళ్ళందరూ కూడా
ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. అందరికంటే ముందుగా గవర్నమెంట్ ఉద్యోగము మా కాలేజీ మొత్తంలో నాకే వచ్చింది. మీరు హల్లెలూయా చెప్పారు. నాకప్పుడు జీవితంలో హల్లెలూయా లేదు. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూ ఫ్యామిలీలో ఉండి అతి తక్కువ వయసులో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని నేను సంపాదించాను. దానితో నాలో భక్తి పరుడు బయలుదేరాడు. మా నాన్న కూడా చాలా పిచ్చి భక్తిపరుడు. అయ్యప్ప స్వామికి చాలా డెవోటీ మా నాన్న. ఎట్లా డెవోటీయో మీకు చెప్తాను. ఒక రోజున శివాలయం దగ్గర హోమగుండంలో దాటుతూ ఉంటారనమాట. అప్పుడు మాకున్న విశ్వాసంలో మా నాన్న మా చిన్న తమ్ముణ్ణి ఆ హోమగుండంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరో నెట్టి వేస్తే మా తమ్ముడు ఆ నిప్పుల్లో పడి కాలిపోయాడు. ఒళ్ళు చాలా కాలిపోయింది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. డబ్బు లేదు, నిరుపేద కుటుంబం. తనను బాగు చేయించాలంటేనే కొన్ని లక్షల రూపాయల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ స్థాయిలో కూడా మేము మా భక్తిని వదిలిపెట్టలేదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ఈ హోమగుండంలో పడిపోయి మన పిల్లవాడు పడిపోయాడు కదా, దేవుడు ఎందుకు కాపాడలేదని ప్రశ్నించకుండా అదే భక్తిని వాళ్లే కాదు తర్వాత నేను కూడా కొనసాగించి, నేను కూడా యవ్వన కాలంలోనే మాలలు వేస్తూ నా భక్తిని ప్రదర్శిస్తూ ఉండేవాడిని. 60 కిలోమీటర్లు నడిచి కొండకు వెళుతూ ఒక దేవుడు కాదు అనేకమైన దేవుళ్ళకి నేను మొక్కుతుండేవాణ్ణి. నేను అత్యంత తక్కువ వయసులో మంచి సక్సెస్ని చూశా కాబట్టి ఈ సక్సెస్ని ఇచ్చిన దేవుడు ఎవరు? ఈ దేవుడా, ఈ దేవుడా, ఈ దేవుడా అని వెతకడం ఆరంభించాను. ఏ దేవుడు నాకు సహాయం చేశాడు? మా సంస్కృతిలో మాకు చాలా దేవుళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఏ దేవుడు నాకు ఈ సహాయం చేశాడని విచారిస్తున్న టైంలో నాకు సరి అయిన ఆన్సర్ దొరకలేదు. సరే, ఎవరైతేనేంటి, నేను దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఒక్క దేవుడు కాదు 20-30 దేవుళ్ళ పేర్లు నా నోట్లో ఉచ్చరిస్తూ చాలా భక్తి చేసేవాడిని. చాలా అంటే చాలా భక్తి చేసేవాడిని. నేను ఏఈగా ఉద్యోగం చేస్తున్నప్పుడు నా ప్రయాణంలో ఎప్పుడైనా ఒక కొత్త దేవుడి పేరు వింటే ఆ రోజు నుంచి ఆ దేవుణ్ణి కూడా నా లిస్టులో పెట్టుకొని దండం పెట్టుకునేవాడిని. నేను అమాయకుణ్ణి కాదు, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, భక్తిపరుణ్ణి. తర్వాత నా స్పీడ్ చూశాక నాకు త్వరగానే వివాహం అయింది. నా భార్య కూడా చాలా భక్తిపరురాలు. ఆమె మరీ కఠినమైన భక్తిపరురాలు. ఆమె ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్కూల్, అంటే సరస్వతి శిశు మందిర్ అనే స్కూల్స్ ఉంటాయి. అక్కడ హిందూయిజాన్ని గురించి చాలా తీవ్ర భావజాలాన్ని నేర్పిస్తారు. అటువంటి స్కూల్స్లో నా భార్య చదివి వచ్చింది. కొన్ని వందల శ్లోకాలు కంఠస్థం తనకి. గంతకు తగ్గ పొంతనట్టుకు మేము ఒకరికి మించి ఒకరము పోటాపోటీగా భక్తి చేస్తున్న కాలం. త్వరగానే మాకు పిల్లలు, 2 అందమైన పాపలు పుట్టారు. తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అయ్యాను. జీవితం సాఫీగా గడుస్తుంది. మలుపులు ఏం లేవు, ట్రాజడీలు ఏం లేవు. ఈ రోజు వరకు కూడా చాలా అద్భుతమైన జీవితం గడుపుతున్న టైంలో నాకు 2 పాపలు పుట్టిన ఒకే ఒక కారణాన్ని బట్టి నా భార్య నన్ను అడిగింది, ఏమండి రాబోయే రోజులు చాలా కష్టమైన పరిస్థితులు, 2 పాపలకు పెళ్లి చేయాలి, మన కుటుంబాల్లో చాలా కట్నాలు ఉంటాయి, మనకేమో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నప్పటికీ సరిపోయినంత డబ్బు మిగిలించుకోలేడం లేదు, నువ్వేదో ఒకటి చేయాలన్నప్పుడు చాలా వ్యాపారాల కోసం చాలా పట్టణాలు తిరిగాను ఇండియాలో. ఢిల్లీ నుంచి బాంబే, జార్ఖండ్, కలకత్తా. ఇప్పుడు కాదు, 15-20 సంవత్సరాల క్రితమే అనేకమైన పట్టణాలు తిరిగి గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ కూడా వ్యాపారాలు చేయడం నాకు అలవాటుగా అయిపోయింది. నష్టాలు కష్టాలు వీటన్నిటి మధ్యలోంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నాకు 2 పాపలు పుట్టారు కాబట్టి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, అదొక్కటే లక్ష్యం. నేను భారతీయుణ్ణి, భారతదేశమే నా మాతృభూమి. అటువంటి భారత మాతృభూమిలో ఉన్న నేను పరాయి గడ్డ మీదకి వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టము లేనప్పటికీ నా భార్య యొక్క ప్రోద్బలాన్ని బట్టి, నాకున్న కుటుంబ బాధ్యతను బట్టి
ఈ దేశాన్ని విడిచి వేరొక దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి అక్కడ కూడా సౌదీ అరేబియా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ మంచి బంగ్లా, కారు, స్టాఫ్, మంచి జీవితాన్ని అక్కడ కూడా మంచి జీతంతో నా జీవితాన్ని గడుపుతా ఉన్నా. నేను నా భార్య, 2 పిల్లలతో ఒక అద్భుతమైన సంతోష జీవితాన్ని గడుపుతా ఉన్నాం. ఇప్పుడు కూడా హల్లెలూయా లేదు మా జీవితంలో. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ లోకంలోని సుఖభోగాలు దేవుడెవరో తెలియకపోయినా మనుషులకు ఉండే అవకాశం ఉందని నా జీవితమే ఒక నిదర్శనం. ఈ భూమి మీద దేవుడు అనే పదాన్ని నమ్మని వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారట. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేవుడు అనే పదం, దేవుళ్ళ పేర్లు కాదు పంచాయతీ, అసలు దేవుడే లేడు అని మనసా వాచా కర్మణ నమ్ముతున్న వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అద్భుతమైన జీవితం ఇదే భూమి మీద గడుపుతున్నారు. నేను ఇక్కడ ఒక మంచి వాక్యాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, బాబు మీకు ఈ దేవుడు తెలిసినా తెలియకపోయినా ఆయన మీకు ఋతుపవనాలను, ఫలవంతమైన ఋతువులను మీకు దయచేస్తూ మీ హృదయమును ఉల్లాసపరుస్తున్నాడు. ఆయనకి మీరు పరిచయం లేదో, మీరు ఆయనకు పరిచయం లేకపోవచ్చు, కానీ మీరు నీతిమంతులైనా అనీతిమంతులైనా మీ మీద వర్షాన్ని కురిపించి ఆయన ఫలములు దయచేస్తున్నాడనే మాటను బట్టి మన దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద నువ్వు నాస్తికుడువైనా, ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీ జీవితం బాగుండేదానికి చాలా ఆధారాలు భూమి మీద ఉన్నాయి. నేను చాలా దేశాల్లో సేవ చేసి మాట్లాడుతున్న మాటలు, నేను ధైర్యంగా పలుకుతున్న మాటలు, దాంట్లో నేను సాక్షిగా ఉన్న మాటలు. ప్రియులారా, అటువంటి జీవితం గడుపుతున్న టైంలో ఒక తీవ్రమైన హైందవ భక్తి భావం జాలం కలిగిన నేను ఒక సక్సెస్ఫుల్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న నాకు దేవుని యొక్క అవసరం ఏంటి? నిజమే, దేవుని యొక్క అవసరం ఏంటి? చర్చిల్లోకి వచ్చిన వాళ్ళు, నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావంటే, నాకు ఫలానా సమస్య ఉంది సార్, ఆ సమస్య ఎక్కడ తీరాలో తెలియలేదు, సంఘానికి వచ్చాక నా సమస్య తీరింది, అప్పటి నుంచి ప్రభువుని నమ్ముకున్నా. నాకు ఆరోగ్యము సమస్య ఉండింది, ప్రభువుని నమ్మిన కాడ నుంచి ఆరోగ్యం బాగైంది కాబట్టి అప్పటి నుంచి నేను చర్చికే వస్తున్నా. పిల్లలు పుట్టడం లేదు, పాస్టర్ గారు పిల్లలు పుడతారని ప్రార్థన చేశాడు, పిల్లలు పుట్టారు, అప్పటి నుంచి నేను చర్చికి వస్తున్నా. నేను చర్చికి రావడానికి, యేసు ప్రభువుని నమ్మడానికి మీరు చెప్పే కారణాల్లో ఒక్కటి కూడా నాకు లోటు లేదే. ఒక్కటంటే ఒక్కటి కూడా లోటు లేదే. 31 సంవత్సరాలు వచ్చేంత వరకు నా జీవితంలో నేను సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో సౌదీ అరేబియాలో భరతనాట్యం నేర్పించాలి అని అనుకుంటున్న సమయంలో ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు క్రైస్తవులని నాకు తెలిసినప్పుడు, నాకు క్రైస్తవులంటే పరమ అసహ్యం నా జీవితంలో. నేను క్రైస్తవుల్ని ఏమాత్రం సహించేవాడిని కాదు. ముస్లింలని ఎంత సహించకపోయినా లోపల భయం ఉంటుంది కాబట్టి సైలెంట్గా ఉండేవాడిని. క్రైస్తవులు కనపడితే మాత్రం చాలా అవమానంగా మాట్లాడుతుండేవాడిని. ఎప్పుడైతే భరతనాట్యం నేర్పిస్తున్న ఆ టీచర్ క్రైస్తవులు అని చెప్పారో అప్పుడు విమర్శించడం మొదలుపెట్టా. తీవ్రమైన విమర్శ. మీరు భారతదేశంలో మంచిగా పేదోళ్ళని పట్టుకొని గ్లాసులు ప్లేట్లు పంచి వాళ్ళని మెస్మరైజ్ చేసి మతాలు మారుస్తున్నారు. ఇది చాలా ఘోరం. సౌదీ అరేబియాలో మీరు చర్చిలకు వెళ్తే మీకు ఉరేసేస్తారు, జాగ్రత్త అని నేను చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాను ఇంగ్లీష్లో. ఆ బ్రదర్ నాతో ఏం చెప్పలేక, మీకు అవకాశం ఉంటే సార్ ఈ మూవీ చూడమని ఇచ్చాడు. నేను చాలా మూవీ క్రిటిక్, ఏది చూసినా నేను దాంట్లో తప్పులు వెతకడం నాకు అలవాటు. ఇప్పుడు తగ్గిస్తా ఉన్న ఆ విషయాన్ని. తప్పులు వెతుకుతూ ఉండగా ఆ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీలో యేసు ప్రభు సిలువ వేసే ఆ మూవీలో యేసు ప్రభు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమనే మాట నాకు తప్పుగా అనిపించింది. అదేంటి, ఈయన తనను తాను పరిచయం చేసుకున్నాడు కదా,
వాళ్లే కావాలని చంపమంటున్నాడు కదా. అధికారులందరూ ఈయన నిర్దోషి అని చేతులు కడుక్కుంటున్నారు కదా. వాళ్ళేమో సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని అరుస్తున్నారు కదా. ఈయనేమనాలి, తండ్రి నేను మంచివాణ్ణి, నేను నీతిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపము లేదు, నన్ను హింసిస్తున్నారు కాబట్టి నన్ను రక్షించి ఎదుటి వారిని శిక్షించమని అడగాల్సిన వ్యక్తి తన రక్షణ గురించి మాట్లాడకుండా శిక్షిస్తున్న వాళ్ళనే రక్షించమనడము మా హైందవ విశ్వాస క్రమానికి ఇది పూర్తి విరుద్ధం. కంటికి కన్ను పంటికి పన్ను అని యూదులకు ఎలా ఉందో హైందవ విశ్వాసంలో కూడా శిక్షించేవాడికి, తప్పు చేసేవాడికి శిక్ష పడాలి. అటువంటి విశ్వాస క్రమంలో ఉన్న నేను ఇతనెందుకు చంపుతున్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు, చంపుతున్న వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నాడని నాకు ఆశ్చర్యం కలిగి అదే రాత్రి అదే గంటలో నేను నా భార్య బిర్యానీ తినుకుంటూ మళ్ళీ ఆ సినిమా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఆ సినిమా ఆరంభంలో ఆయన అన్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అని ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధనని సిలువ యాగములో కూడా ఆయన నెరవేరుస్తున్నాడని అర్థమైంది. దేవునికి స్తోత్రం. నేను అప్పటికీ చాలా స్మోకర్గా ఉండే, ఇంత భక్తిపరుడైనప్పటికీ నాకు చాలా స్మోకింగ్ హ్యాబిట్ ఉండింది, దాదాపు 10-12 సంవత్సరాలు. అటువంటి స్మోకింగ్ హ్యాబిట్లో ఉన్న నేను ఆయన గురించి తెలుసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో అనుకున్నాను, నీవు దేవుని కుమారుడు అని ఈ సినిమాలో విన్నాను, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే ఆ కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చావని విన్నాను, కుష్ఠరోగుల్ని శుద్ధిపరిచినట్టుగా ఆ సినిమాలో చూశాను. నీకు నిజంగా శక్తి ఉంటే నా లోపల ఉండే స్మోకింగ్ హ్యాబిట్ని నీవు తీయగలవా అని నా మనసులో అనుకున్నాను. నాకు తెలియకుండానే 2వ రోజుకి 12-13 సంవత్సరాల అనుభవం కలిగిన నేను స్మోకింగ్ మానేశాను. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి కొట్టండి, చెప్పండి, దేవునికి కొట్టండి. 12-13 సంవత్సరాల తీవ్రమైన స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న నేను నా ప్రయత్నం చేయకుండానే 2వ రోజు నేను స్మోకింగ్ మానేశాను. ఐ వాజ్ సో షాక్. నాకు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. నేను ఉన్నది సౌదీ అరేబియా దేశం. ఆ దేశమే క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేక సిద్ధాంతాన్ని తయారు చేసిన దేశం. మరి ఆ దేశంలో నాకు సువార్త చెప్పే అవకాశం ఉన్నప్పటికీ ఎవరైతే ఆ సినిమా చూడమన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన సినిమాని నేను చూశాను, మీ సినిమా బాగుందని ఒక క్రైస్తవుడు చెప్పడం కంటే నీళ్లు లేని బావిలో దూకడం సావడం మేలు నా దృష్టిలో. క్రైస్తవ్యానికి నేనేమీ ఫేవర్ కాదు, నేనేమీ ఫేవరెట్ కాదు, అస్సలు ఇష్టం లేదు నా క్రిస్టియానిటీ. క్రైస్తవులు కూడా ఎందుకో ఈ క్రీస్తులో ఏదో మ్యాజిక్ ఉంది, నన్ను మార్చాడని ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు అది సౌదీ అరేబియా ఆఫీస్లో ఈ న్యూ టెస్టిమెంట్ బైబిల్ని డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు నేనేం చేసినా బాగా చేయాలనే తత్వం నాకుంది కాబట్టి మత్తయి సువార్తను డౌన్లోడ్ చేసి ఆపలేదు. కానీ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 3-4 వారాలు పూర్తిగా డౌన్లోడ్ చేసి చదవడం ఆరంభించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆడియో బైబిల్ వింటూ 3 నెలల్లో 25 సార్లు బైబిల్ చదివా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు క్రైస్తవ ఫ్రెండ్స్ తెలీదు, పాస్టర్లు అసలే తెలీదు. పాస్టర్లు అయితే నాకు క్యాలెండర్ ఇచ్చేవాళ్ళు. క్యాలెండర్ ఇస్తే రోజుకో ముక్క చదివి నా జీవితం ముగించేవాడిని. చెప్తారుగా రోజుకో వాక్యం, నాకట్ట లేదు. ఒక రోజులో మత్తయి సువార్త 10 సార్లు వినేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎలా సాధ్యమండి? మీరు ఆడియో బైబిల్ పెట్టుకుంటే 1.5 గంటలో మత్తయి సువార్త కంప్లీట్ చేయొచ్చు. మార్కు సువార్త గంటలో పూర్తి చేయొచ్చు, ఎందుకంటే 16 అధ్యాయాలే. లూకా సువార్త, యోహాను సువార్త, రోమిలికి రాసిన పత్రిక, 1 కొరింథీ 3 నెలలు తిరిగే లోపల పాస్టర్ అయిపోయినా నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో అంత అర్థమైపోయింది నాకు. కొత్త నిబంధన సంపూర్తిగా అర్థమైంది.
నా భార్య కూడా అర్థమైపోయింది. దేవునికి మహిమ. 3 నెలలు అయిపోయిన తర్వాత నా సిగ్గును పక్కన పెట్టి, నా అహాన్ని పక్కన పెట్టి, సినిమా చూడమన్న వ్యక్తిని బాప్తిజం అని అంటారు కదా, పుస్తకంలో ఉంది, బైబిల్ చదివాం, అది తీసుకోవాలని అడిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యంలో నపుంసకుడు ఇథియోపియుడు, అతనే రథము నిలిపి నీళ్లు చూపించి బాప్తిజం ఇమ్మమని అపోస్తలుడిని అడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది నాకు తెలిసిన క్రమం. మీ దగ్గర ఏం జరుగుతుందో నాకు సంబంధం లే, బైబిల్ క్రమం ఇది. అతనే బాప్తిజం అడిగాడు. అర్ధరాత్రి జైలరు గాయాలు కడిగిన వెంటనే అక్కడ పౌలు అర్ధరాత్రి బాప్తిజం ఇచ్చాడు. నాకు బైబిల్లో అంతా బ్యాప్టిజం తోటే క్రైస్తవ జీవితం ఆరంభమవుతుందేమో అన్నంతగా నేను నా భార్య వెళ్ళి, ఎవరైతే సినిమా చూడమని రిక్వెస్ట్ చేశారో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ అండర్ గ్రౌండ్ చర్చి ఫిలిపినో పాస్టర్ దగ్గరికి వెళ్ళి మా జీవితంలో కలిగిన మార్పు వివరించి బాప్తిజం ఇమ్మని అడిగితే, బక్రీదు పండుగ రోజు నాకు బాప్తిజం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటండి బక్రీదు పండుగ అంటే? సౌదీ అరేబియాలో దేశంలో ఉన్నాం మేము, మాకు సెలవులు బక్రీదు పండగకో రంజాన్కో దొరుకుతుంది. మీకెట్లా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ, క్రిస్మస్ 3 అంటే 3 2 ఎట్టుంటాయో వాళ్ళకు కూడా 1 2 ఉంటాయి. అప్పుడే సెలవులు దొరుకుతాయి. ఎర్ర సముద్రంలో 2011 నవంబర్ 6వ తారీఖున నాకు బాప్టిజం ఇవ్వడం జరిగింది. నాకు నా భార్యకి ఒకే రోజు ఎర్ర సముద్రంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పటికి నాకు మోషే గారితో సరిగ్గా పరిచయం లేదు. దేవుడికి స్తోత్రం. నాకు యేసు ప్రభుతో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు కొత్త నిబంధన చదివేటప్పుడు ఈ మోషే అంటే ఈ మీసాలు ఎవరు అనుకునేవాడిని నేను. మోషే తెలియకుండానే ఆయన పాయలుగా విభజించిన ఎర్ర సముద్రంలో బాప్టిజం పొందా. ఎక్కడ లేని ఆనందం, సంతోషం, ధైర్యం, నిత్య జీవమును గూర్చిన అవగాహన నాకు దేవుడు ఏదో ఒక చిప్పులో ట్రాన్స్ఫర్ చేసినట్టు చేసేసాడు. అదే సౌదీ అరేబియాలో ఈ సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టా. తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, ముస్లింలకి, అరబులకి, అమెరికన్స్కి, ఎరిత్రియన్స్కి, ఆఫ్రికన్స్కి, సిరియన్స్కి, జోర్డానియన్స్కి ఎవడు దొరికితే వాడికి సువార్త చెప్పడమే అలవాటుగా మారిపోయింది. ఊపిరి పీల్చడము అది ఎంత సాధారణమో సువార్త చెప్పడం నాకు అంత సాధారణంగా మారిపోయింది. కొన్ని రోజులు నేను అనుకునేవాడిని, నేను ప్రకటిస్తున్నాను అనుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత అర్థమైంది, నేను కాదు ప్రకటిస్తుంది, దేవుడు నా ద్వారా ప్రకటిస్తున్నాడని అర్థమైంది. నాకు సువార్త అంటే చాలా ప్యాషన్గా అయిపోయింది. నా జీవితంలో నాలాగా సువార్త ప్రకటించే పిచ్చి ఉండేవాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉంటా. ఆ పిచ్చి ఉన్న బ్యాచ్లో సుందర్రాజు గారు ఉన్నారని నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎతుకుతూ ఉంటానన్నమాట. ఇంత పిచ్చి ఫ్యాషన్గా కాదు, డ్యూటీగా కాదు, రియల్గా నాకు సువార్త ప్రకటించినప్పుడే నాకు అనలేని సంతోషం కలుగుతుంది. ఇలా 1000 మందికి చెప్పినా నాకు సంతోషం కలగదు. కానీ ఒక్క పాపికి నేను సువార్త చెబితే, యేసు ప్రభువుని ఎరగని ఒక్క వ్యక్తికి సువార్త చెప్తే నాకు చాలా ఆనందం కలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విధంగా చేస్తూ నా పరిచర్యలు దేవుడు దేశాల్లో నడిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశానికి మిషనరీలు కమిషన్ చేసే గుంపులో నేను ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నా. ఇరాక్ అనే దేశానికి మిషనరీలు కమిషన్ చేయడం, మొరాకో అనే దేశానికి, జోర్డాన్ అనే దేశానికి, ఉజ్బెకిస్తాన్ అనే దేశానికి, అజర్బైజాన్ అనే దేశానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలకు, టర్కీ, ట్యునీషియా, ఈజిప్ట్, ఇట్లా చాలా దేశాలకు మిషనరీగా వెళ్ళడముగా పోవచ్చు. కానీ పంపించడంలో కూడా దేవుడు ఈ 14 సంవత్సరాలుగా నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను రక్షణ పొందిన కొత్తలో కొందరు అనేవాళ్ళు, కొత్త కదా అట్టే ఉంటుందిలే అన్నారు. నాకైతే రోజు రోజుకి ఈ ప్రభు సువార్త మీద గురి పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నాకు అర్థమైంది, నేను మతంలో లేను, దేవుని మార్గంలో ఉన్నానని అర్థమైంది.
దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టినా దేవుడు నన్ను వాడుకున్నాడనే విషయం మీ అందరికంటే నాకే బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను వాడుకున్నాడు, దాన్ని నేను స్పష్టంగా గ్రహించడం జరిగింది. నేను దేవుని వాక్యం చెప్పడానికి నాకు 10 సెకండ్లు చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 10 సెకండ్లలో మీరు గంట సేపు వాక్యం చెప్పాలంటే గంట కాదు 5 గంటలు చెప్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హెబ్రోన్ చర్చి హైదరాబాదులో, బాగా వినండి, హెబ్రోన్ చర్చి హైదరాబాదులో హెడ్ క్వార్టర్స్ చర్చిలో. అక్కడికి వెళ్ళడమే కష్టం, మళ్ళీ ఎవడు పట్టించుకుంటాడు. అక్కడికి పిలిచారు, ఒక నైట్ మీటింగ్ కోసం పిలిచారు. వాళ్ళు ఎట్టడో తెలుసు కదా, టైం అంటే టైమే, తేడా వస్తే పేక్కోరికి సబ్బేస్తారు. 45 నిమిషాలు అన్నారు. 3.5 గంటలు చెప్పా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అన్నారు, చరిత్రలో ఇంతసేపు ఇక్కడ వాక్యం ఎవరు చెప్పలేదు. నా ఫీలింగ్ ఏంటంటే రాత్రంతా వాక్యం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. సంపూర్ణ ఉపవాస ప్రార్థన కాదు, రాత్రంతా వాక్యం. నా ప్రేరణ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు, దేవుడికి స్తోత్రం, మర్నాడే వెళ్ళిపోతున్నాడు. బాగా వినండి, మర్నాడే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో అది తెలియదు. కూడిక మొదలెట్టారు. ఇందా కరెంటు పోతే ఎట్టుండింది, మనకు భయంకరంగా ఉండింది కదా. అప్పుడు కరెంటు లేదు, ఆ గదిలో దీపాలు ఉన్నాయి. ప్రసంగం చెప్తున్నాడు. ఐతుకనేవాడు పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని తిరిగి లేపి తెల్లారుదాకా వాక్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పౌలుని అడిగిన ప్రశ్న, పౌలు గారు యేసు ప్రభు శిలువ మీద మరణించి తిరిగి లేచాడు కదా, నీకెందుకు అంత ఆరాటం? బాగా వినండి, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు కదా, నీకెందుకు పోరాటం? సప్పుడిగా పడుకోవచ్చు కదా. రేపు నీకు బెడ్ దొరుకుద్దో దొరకదో, ఎల్లుండి రాళ్ళ దెబ్బలు పడతాయేమో, నీకు తిండి కూడా దొరకదు. తరచూ జాగరణలు అన్నావు, నిద్రపోవచ్చు కదా. తరచూ ఉపవాసాలు అన్నావు, మంచిగా తిని పడుకోవచ్చు కదా. నీ ద్వారా కట్టబడిన సంఘమే కదా స్వామి, నీ అండర్లో ట్రైనింగ్ అయిన వాళ్ళే కదా. నీకెందుకంత టెన్షన్? మంచిగా పడుకోవచ్చు కదా. మా దగ్గర పడుకోవట్లే, ఫుల్గా బిర్యానీ తిని మేమున్నట్టు ఉండొచ్చు కదా నువ్వు. నో, నా జీవితంలో అలసట లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను దేని కొరకు పట్టబడ్డానో దాని కొరకు నేను పరిగెడతా ఉన్నాను. నాకు అవిశ్వాసం కాదు, దేవుని ఎడల నాకున్న ప్రేమ. హల్లెలూయా. నేను ఈరోజు రాత్రి ప్రసంగం చెప్పకపోతే వాళ్ళేదో నరకానికి వెళ్తారని కాదు, ఈ ప్రభు ప్రేమకి నేను సాక్షిని. హల్లెలూయా. మనలో ఉండే ఈ భారం, మనలో ఉండే ఈ ప్రేరణ చూసే జనాలు దేవుడి దగ్గరకు వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రసంగమే కాదు, మన జీవితం చూసి దేవుడి దగ్గరికి రావాలి. అబ్రహాము దేవుడు అనిపించుకున్నాడు. అక్కడ అన్నాడు, అబ్రహాము దేవుడు అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అలా దేవుడు నా జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పడం మొదలెడితే నా ట్రైన్ కూడా వెళ్ళిపోద్ది. నేను నిజంగా టైం చూడను నేను. దేవునికి స్తోత్రం. బట్ మీ మధ్యలో దేవుని యొక్క శక్తి ఒక మనిషిలో ఎలా పనిచేస్తుందో, దేవుని యొక్క కృప మనిషిని ఎంతవరకు నడిపించగలదో నా దేవుడు మీ ఎదుట ఒక సాక్షిగా నిలిపాడు. నేను ఎప్పుడు కూడా ఈ ప్రేమను ఇప్పుడే పొందానన్నట్టుగా ఉంటుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈరోజే బిలీవర్ అయ్యానని ఫీల్ అవుతా. దేవుడికి స్తోత్రం. నేను ఎవరు వాక్యం చెప్పినా ఫస్ట్ టైం నేను వింటున్నాను వాక్యం అన్నంతగా వింటా. మీరు కూడా అలా వినాలని నేను కోరుకుంటున్నా. నేను అతి తక్కువ విషయంలోనే నేను వాక్యాన్ని ముగించాలని అనుకుంటున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు.
మొదటి యోహాను 2వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించుననిదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. జనాలకి ఏం కావాలంటే రోజుకో బిర్యానీ కావాలట, రోజుకో హోటల్ నుంచి, రోజుకో కొత్త బోధ కావాలి, రోజుకో కొత్త వ్యవహారం కావాలి, లేకపోతే మనోళ్ళకి రుచించదు. మొదటి యోహాను పత్రిక క్రీస్తు శకం 90వ దశకంలో ఆయన రాస్తున్నాడు. కొత్తది రాయడంలే ఆయన, కొత్తవేమి లేవు ఇక్కడ. మొదటి నుండి దేనిని విన్నారో అది మీకు సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు కొత్త విషయాలు కాదు, మీరు మొదటి నుంచి వినినదే అది మీలో నిలవాలి. మీరు మొదటి నుంచి వినినదే అది మీలో నిలిస్తే మీరు కూడా నేను ఎలా కుమారునిలో తండ్రిలో నిలిచానో మీరు కూడా నాకు మీకు ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీకు వేరే పుస్తకం, నాకు వేరే పుస్తకం, మీకు వేరే విశ్వాసం. 30 దేశాలు తిరిగి వచ్చానని నాకు వేరే విశ్వాసం ఏమి లేదు. నేను చాలా దేశాల్లో కూడా అందరూ ఒకలాగే ఉన్నారనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళు ఏ దేశములైనా ఒకలాగే ఉంటారు. ఎర్ర తోలు ఉండొచ్చు, నల్ల తోలు ఉండొచ్చు, ఆకుపచ్చ తోలు ఉండొచ్చు. ఏదో ఒక తోలున్నా కూడా లోపల ఉన్నది ఒకటే, లోపల ఉన్నది బయట కనబడేది ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, సీనియర్ మోస్ట్ సేవకుడు. అపోస్తలుందరూ చచ్చిపోయారు అప్పటికే. క్రీస్తు శకం 90కి అంతా భూమి మీద ఉన్న యేసు ప్రభు శిష్యులలో మిగిలినది యోహాను గారు ఒక్కడే. ఆ యోహాను గారు ఇస్తున్న నికార్సైన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై పరమునకు చేర్చుకొనబడిన వరకు అప్పటి నుంచి మీరు ఏం వింటున్నారో అదే మీకు సరిపోతుంది, అదే మీలో నిలవనీయండి. మీరేం విన్నారో అదే సరిపోద్ది. ఒకవేళ అది కనుక జరిగితే మీరు కూడా కుమారుని యందును తండ్రి యందుంటారు. దీని ఫలం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహించుననుదయే అని తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నమ్మిన మొదటి 5 సంవత్సరాలు నేను ఒక్క ప్రార్థన కూడా చేయలే. అదేంటండి? ప్రభువు నమ్మిన మొదటి 5 సంవత్సరాలు నాకు ఇది కావాలి అని అడగలే. ఎందుకంటే నాకు అనుగ్రహించిన నిత్య జీవము చాలా అంతస్తులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక అంబానీ గారు, ఒక అత్యంత ధనవంతుడు, తన జేబులోంచి ఒక 5 రూపాయల బిళ్ళ పడిపోయింది అనుకో, వెతుకుతాడా? 5 రూపాయలు కదా. ఎందుకంటే తనకున్న అత్యంత ధనముతో పోల్చుకుంటే ఈ 5 రూపాయల బిళ్ళ అసలు అది బిళ్ళే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హైందవ భక్తిలో 30 సంవత్సరాలు ఎదిగిన నేను ఈ నిత్య జీవం గురించి తెలుసుకొని, నాకు తెలిసిన ఈ నిత్య జీవము చాలా అత్యున్నతమైనదిగా అర్థమైనప్పుడు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో అన్యజనుల గురించి చింతించినట్లుగా చింతించడము నాకు తగదు అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని వాక్యాలు ఏదో అలంకారప్రాయంగా నాకు కనపడలే. ఐ టుక్ వెరీ సీరియస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశ పక్షులని చూడండి. అవి ఎప్పుడైనా 1 ఎకరం కౌలుకు తీసుకొని పొలం చేసినాయా?
లేదు కదా. మరి ఎట్లా తింటాడు? ఎవడో పొలం పెడతాడు, ఆకలి వేసినప్పుడల్లా కిందకి దిగి తింటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నాకు అర్థమైంది బైబిల్ చదివి. అదేవి పస్తే ఉండదు, పొలం వేయకపోయినా పస్తే ఉండదు. ఎవడో పొలం వేస్తాడు, ఆకలి వేసినప్పుడల్లా తినిపోద్ది. దేవుడికి స్తోత్రం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, మొక్కజొన్నల తోట అయితే మొత్తం తిని కూర్చుంటాయి. ఏందిరా బాబు అనుకునేవాడు. బైబిల్ చదివాక అర్థమైంది, ఇదా నాయనా నీ సీక్రెట్, మా ఊరోడే కాదు ప్రభువారు. హల్లెలూయా. ఎండాకాలమైనా చాలు పరిగె దొరుకుతుంది దానికి. రైతు మనమనం ఆడిపోతుంటాడు, ఆకాశ పక్షులకి కడుపు నిండా భోజనం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను యేసు ప్రభువుని అలా విశ్వసించాను. మాకు దేవుళ్ళు లేరా? బోలెడు మంది. తమిళనాడు పోతే కొత్త దేవుళ్ళు, కేరళ పోతే రకరకాల, ఏ దేశానికి పోయినా కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త పేర్లు ఉన్నాయి. నాకు అనిపించింది ఇవి ఎక్కడ కూడా నిత్య జీవము రాలేదనిపించింది. అది వాస్తవం. ఎవరిని అడిగినా మీ దేవుడి గురించి చెప్పండి అంటే, మేము ఇలా పూజ చేశామండి, మాకు ఇలా దొరికింది, మేము ఇలా భక్తి చేశామండి, మాకు ఇలా దొరికాయి. అందరూ అయ్యే మాటలు చెప్తుంటే నేను కూడా అదే మాట చెప్తే ఎట్లా? 5 సంవత్సరాలు ఒక్క ప్రార్థన కూడా చేయలే. నా భార్య ఉంటుంది, ఏమండి ఎక్కడికి పోయినా మాకు నిత్య జీవం దొరికింది, నిత్య జీవం దొరికిందని చెప్తే ఈ అన్ని జనులకి ఏమర్థం అవుద్దండి? మనం ఏదో ఒకటి కొత్తది దొరికిందని చెప్పాలి కదా అంది. సర్లే నీ మాట వినే సౌదీకి వచ్చిన కాబట్టి నీ మాట వింటే అని ప్రార్థన చేయడం మొదలెట్టా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా, నాకు పెద్ద ఉద్యోగం ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి పడేస్తా అని చెప్పిన. దేవుడికి స్తోత్రం. ఒక్కటే ప్రార్థన చేశా, ప్రపంచంలో గొప్ప కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఉద్యోగం ఎట్లా వచ్చిందంటే, ఇంటర్వ్యూ టేబుల్ మీద కూర్చొని 2 నిమిషాలు మాట్లాడా, ఆఫర్ లెటర్ సంతకం ఇచ్చి పడేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎడం చేత్తో గవర్నమెంట్ ఉద్యోగానికి సెలవు పెట్టేశారు, రిజైన్ చేసి పడేసి. గవర్నమెంట్ ఉద్యోగం సార్, లక్షల రూపాయల ఉద్యోగం. ఇక్కడ ఉందిగా మమతమ్మ ఏఈ గారు, అడగండి ఇప్పుడు ఏడీకి ఎంత జీతం ఉంటుంది? లక్షల రూపాయల జీతం. రిజైన్ చేసి పడేశారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను దేవుడిని నమ్ముకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇప్పటి వరకు కూడా నా జేబులో డబ్బులు ఉన్నాయా లేదు, నా జేబులో డబ్బులు ఉండవు. దేవుడికి స్తోత్రం కలుగు. డబ్బులు ఇమ్మని కూడా ఎవరిని అడగను. దేవుడికి జాయ్ఫుల్ లైఫ్ని నేను క్రైస్ట్లో లీడ్ చేస్తాను. ఇంత పిచ్చి భక్తి చేయడానికి నాకు ఒక సీరియస్ ఒక ఆధారం దొరికింది. ఆ ఆధారం చెప్పి నేను ముగించేస్తాను. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రం దాటారు ఇశ్రాయేలు ప్రజలు. హలో, ఎర్ర సముద్రం దాటారు ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటాడని దేవుడు ముందుగానే చెప్పేశాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రహాముకి ఎప్పుడో చెప్పేశాడు. ఆయనది చెప్పింది చెప్పినట్టుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. మోషేని పంపించాడు, ఎర్ర సముద్రం దాటారు, బాగానే ఉంది. ఇప్పుడు అన్నాడు, మోషే ఇల్లలకగానే పండగ కాదు స్వామి అన్నాడు. ఏంది స్వామి, ఇల్లలకగానే పండగ కాదు ఏంటి? ఇప్పుడు మీకు స్టోరీ చెప్తా. ఏంటంటే మీకు ధర్మశాస్త్రం ఇస్తా. ఎందుకు కాపాడావు? ఊరికే కాపాడతారా మీకు? ఊరికే వచ్చేస్తుందా? ఎర్ర సముద్రం దాటించి నెత్తిన పెద్ద బండలు ఎట్టిండు. ఏంటా బండలు? ధర్మశాస్త్ర బండలు. అలా తప్ప కాదు. ఏంటి ప్రభువా, ఆడే నయం ఉన్నాడు, ఫరోగాడే బాగున్నాడు, వాడు దోసకాయలే బాగున్నాయి, మేము వెళ్ళిపోతామంట. పోండి, ఆడికి పోతారు మీరు? నా చేతిలో ఉన్నాడు మిమ్మల్ని వదులుతున్నా? నా చేతిలోంచి ఎవ్వడు మిమ్మల్ని ఎవ్వడు ఇడిపించలేడు. అయిపోయినారు బిడ్డలారు, మీ కథం, మీ జీవితం కథం. 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు మోషేని పిలిచాడు. మోషే, మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించి గద్ద రెక్కల మీద ఎలా మోసానో గుర్తుపెట్టుకోండి. ఎందుకు పాత స్టోరీ చెప్తున్నావు? ఇప్పుడు బండలు పెడతాడు.
గద్ద రెక్కల మీద ఎట్లా మిమ్మల్ని నువ్వు వెళ్ళి మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ఏమని? ఇళ్ళలకుగానే పండగ కాదని చెప్పు. అంటే అర్థం ఏంటి? హలో, ఎర్ర సముద్రం దాటావని డ్యాన్స్ వేస్తే సరిపోదు, పరిశుద్ధంగా ఉండాలా, యాజకులుగా ఉండాలా, నేను చెప్పింది మీరు వినాలా, పోయి చెప్పు. అవునా సార్, పోయి చెప్తా అని మోషే గారు అక్కడి నుంచి బయలుదేరి, హలో ఇశ్రాయేల్ ప్రజలారా, ఇల్లు అలకగానే పండగ కాదంట, ఆయన మనకు మాటలు చెప్తాడట, ఆ మాటల ప్రకారం మనం బతకాలట. ఇంతకుముందు బ్రదర్ గారు ఆరాధన చేస్తున్నాడు, చెయ్యెత్తమంటే మేము ఎత్తితే కదా ఫస్ట్ మీరు ఎత్తడానికి, మిమ్మల్ని కాదనాల్సింది, మమ్మల్ని మేము అనుకోవాలి ఫస్ట్. మేము విధేయత చూపించకపోతే సంఘం ఎలా విధేయత చూపిస్తుంది? ఆయన ఎంత భారంగా ఆరాధన చేస్తున్నాడు, ఎగురుతున్నాడు పాపం, ఎవరైనా ఎగిరితే కదా కింద. అక్కడ అట్ట కాదు, కుదరదు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు. ఏమని చెప్పాలి స్వామి? ఏమని చెప్పాలంటే నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం నేను స్పీడ్గా చదువుతాను. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలునకు తెలియజేయవలసిందేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్టు చేర్చుకుంటునో మీరు చూచితిరి. అయితే ఏంటి ఇప్పుడు? కాగా కాగా ఏంటి? 4వ వచనం, 5వ వచనం. కాగా నా మాట వినడం కాదు, శ్రద్ధగా వినాలి. చదవండి. నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, నా నిబంధన వినడం కాదు, మీరు ఫాలో అవ్వాలి. సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పు. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదేమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. చాలండి. ఇదేంటి? మొదటి తరగతి, మొదటి రౌండ్ క్లాసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే పైకి వెళ్ళాడు, కిందకెళ్ళిపోయి చెప్పు. ఏంటి? నా మాట వినాలని చెప్పు. మోషే వెళ్ళి, అయ్యా పెద్ద ఆయన, ఇళ్ళలకుగానే పండగ కాదట, మీరందరూ ఆయన మాట వినాలట. ఆయండి వింటామండి అన్నారు వాళ్ళు. ఏమన్నారు? ఆయండి వింటామండి. వీరు పైకి వెళ్ళి వాళ్ళ అన్నారండి అన్నాడు. రిపోర్ట్ చేయాలా? నాటకాలు కాదు దేవుడు అంటే. ఇప్పుడు చేసినంత ఫ్రీ కాదు యెహోవా దేవుడు. ఆయన దగ్గర మోషే కాదు, ఎవరైనా ఎట్టుండాలా? చెప్పింది చేయాలా. దేవునికి స్తోత్రం. నేను సీనియర్ మోస్ట్ సార్, 80 వచ్చినాయి సార్, నేను ముసలోండి, ఆ కొండపైకి ఎక్కడో అవసరమా? ఎక్కినావు, చెప్పిండు, కిందకు దిగిండు, జనాలకు చెప్పిండు, వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత చదవండి అయ్యా, 8వ వచనం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మికముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి కారు మబ్బులలో నీ వద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కుని
మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయ పర్వతం మీదకి దిగువచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కువద్దు, దాన్ని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్ళతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎద్దుకు రావలను నేను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎద్దుకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచక వారు తమ బట్టలను ఉతుక్కునిరి. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు అని చెప్పాను. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు, సాంత్రమేఘము, యొక్క మహాధ్వనియు కలుగుగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతియు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచును. పర్వతమంతియు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వతం శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా ఎక్కిపోయాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మోషే గారికి ఒక్కసారే చెప్పడంలే దేవుడు. ఫస్ట్ మోషే పైకి వెళ్ళాడు. ఈ ప్రజలు నా మాట వినమని చెప్పు అంటే, అయ్యా మీరు మాట వినాలని విన్నప్పుడు మళ్ళీ పైకి పిలిచాడు. మళ్ళీ పైకి పిలిచి నేను కిందకి దిగి వస్తున్నా, మీరు పరిశుద్ధపరచుకోవాలంటే మళ్ళీ కిందకు వచ్చాడు. అయ్యా రెండో క్లాస్ నాకు ఇప్పుడు కిందకి దిగా, ముసలోడిని 80 సంవత్సరాలు వచ్చినాయి, ఆ పెద్ద ఆయన ఒక్కసారికి చెప్పడంలే, ఒక్కసారే పాట చెప్తే అయిపోద్ది కదా, చెప్పట్లా. రెండోసారి పైకి వెళ్ళాడు, కిందకి వెళ్ళమన్నాడు, కిందకొచ్చాడు, మళ్ళీ పైకి వెళ్ళమంటున్నాడు. మళ్ళీ పైకి వెళ్తే ఏమన్నాడు తెలుసా, మళ్ళీ ఎవడన్నా పొరపాటున అంచు తాగుతాడేమో, మళ్ళీ పోయి కిందకు చెప్పు. ఇందాక బ్రదర్ చెప్పారు సిట్ టు స్టాండ్ అని. ఇద్దరో ముగ్గురో లేచి ఇంకెవరు లేవలా. అక్కడ అట్ట కుదరదు, వేసేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆటలు కాదు దేవుడు అంటే. యేసు ప్రభు దయవల్ల దొరికిపోయినారు, బతికిపోయినారు. మోషే అండి 80 సంవత్సరాలు కొండపైకి వెళ్తే కిందకు బొమ్మంటాడు. జనాలు వీళ్ళు వింటా ఉంటారు, సార్ వింటారండి అని చెప్తాడు. మళ్ళీ కింద వాడిని శుభ్రపరచంటాడు, మళ్ళీ శుభ్రపరుస్తాడు, మళ్ళీ పైకి వెళ్తాడు, మళ్ళీ దానికి పొలిమేరలో ఎవడు ముట్టుకోవద్దు, అంచును తాకొద్దు, జంతువులు తాకొద్దు, ఎవడు టచ్ కూడా చేయొద్దు. మా దగ్గర రక్తస్రావం గల స్త్రీ ముట్టేసుకుంటుంది, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒరే నాయన, కొండ అంచుకట దేవుణ్ణి కాదు తాకూడదు, దేవుడు దిగి వచ్చే ఆ శిఖరము అంచున. వీళ్ళు ఎక్కడున్నారు? కింద. తాకితే ఏమవుద్ది సార్? దేవుడు కొండ తాకితే ఏమవుద్ది? నేను ఎన్నో కొండలు ఎక్కిన. వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండి తిరుపతి కొండలు ఎన్నిసార్లు ఎక్కాను. లైన్లో నిలబడి సైట్లు కొట్టినాం. కొత్త అందరు అమాయకులేం కాదు, అన్నీ అందరం చేసి వచ్చాం. దేవుడికి స్తోత్రం. తిరుపతికి వెళ్ళి కావలసుకుని తిరుపతి లైన్లో ఉన్న రోజులు ఉన్నాయి చాలా. అదేంటి ఈ దేవుడు ఇటు తిప్పుతున్నాడు, పైకి కిందకి పైకి కిందకి తిప్పుతాడు. కందకం చుట్టారు, మళ్ళీ పైకి పోయాడు. పెద్ద ఆయన దిగుతున్నాడు. ఇప్పుడు బోరదొన వచ్చింది, సౌండ్ వచ్చింది, ధూమం వచ్చింది, ఆయన దిగుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమో దిగుతా అన్నాడు, తర్వాత ఏమో దిగబోతున్నా అన్నాడు, ఫైనల్గా దిగే ముందు మళ్ళీ కిందకు పో అన్నాడు. ఏంటి స్వామి? ఏంటంటే పొరపాటు ఇవ్వడం తగులుతారు, ఎందుకని తలనొప్పి, మళ్ళీ పోయి జాగ్రత్త అంటే
ఆ బూరధ్వనిలో కిందకి దిగి జనాలను సిద్ధపరిచాడు. వదల్లా 4వసారి కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరకు వచ్చి బుడుక్కుని మురిగినంత ఈజీ కాదు. దేవుడు కృపల్లో నాకు అంత ఈజీ అయింది. దేవుడికి స్తోత్రం. ధర్మశాస్త్రం తెలియకుండానే నేను క్రీస్తులో రక్షణ పొందా. 10 ఆజ్ఞలు నాకు తెలియదు. నేను ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు లేవా మాకు? చెరపకరా, చెడవు, పరుల సొమ్ము పాము వంటిది, ఆశ దురాశ దుఃఖానికి చేటు లేవా? ఉన్నాయి లేవా? మీకు బైబిల్లో ఉన్నాయి, మాకు సామెతల్లో ఉన్నాయి, మాకు నోళ్ళల్లో ఉన్నాయి. పరుల సొమ్ము పాము వంటిది, ఆశ దురాశ దుఃఖమునకు చేటు. ఉండవలసిన నీతంతా మాకు తెలుసు, చేయలే కదా ప్రాబ్లం. నరుడికి ఏం చేయాలో తన మనసులో దేవుడు పెట్టేశాడట, ఇన్బిల్డ్. మొబైల్ కొంటే బ్యాటరీ వస్తుందా లేదా? మొబైల్ కొంటే బ్యాటరీ వస్తుందా లేదా? మనిషి అనేవాడికి తప్పేంటో ఒప్పేంటో ఆయన ఇన్బిల్డ్ పెట్టేశాడు, మనసాక్షి పెట్టేశాడు. ధర్మశాస్త్రము లేని వారైనను తమ మనస్సునందు ఉంచబడిన ధర్మశాస్త్రము ద్వారా ధర్మశాస్త్రం ఉన్నట్టు కనబడుతున్నారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను రోమీలు రాసిన పత్రిక చదువుతుంటే నాకు ధర్మశాస్త్రం తెలియకపోయినా నా లోపల ధర్మశాస్త్రం ఉన్నట్టు అర్థమైంది. నా లోపం అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్టాండర్డ్ నేను నిలబడలేనని అర్థమైంది. అలాగా దేవుడు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. సార్ స్పీడ్గా చదవాలండి, టైం తక్కువ ఉంది. 18వ వచనం నుంచి. సృష్టించి తెలిసికొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును భూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణకుచున్నాను. నేను చాలండి. హెబ్రీలు గ్రంథకర్త నిర్గమకాండంలో ఇజ్రాయేల్ పరిస్థితి, మోషే పరిస్థితిని ఇక్కడ ఎందుకు వివరిస్తున్నాడు అంటే అర్థమైందంటే కంపేర్ చేస్తున్నాడు. బాబు మీ పితరులు చూడు, వాళ్ళ బతుకు బస్ స్టాండ్, మోషే లేదు, ఏమి లేదు. ఎవరు కూడా నా ముందు నైజాంత. ఆయన దిగొస్తుంటే అంట ఇశ్రాయేలుల గుండె కరిగిపోయిందట. మోషే కూడా భయపడి మిక్కిలి వణుకుచున్నాను. దేవుడా మాట్లాడని మనం ఆయన తలకాయ తింటుంటాం. ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు తెలుసా? నాయనో ఆయన్ని మాట్లాడొద్దని చెప్పండి. ఆయన మాట్లాడితే భూకంపం వస్తుంది నాయన. ఎందుకు నాయ, మాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఏ లేదు, కానీ నువ్వేదైనా ఉంటే నువ్వే మాట్లాడి నాకు 4 ముక్కలు చెప్పు నాయన, మా వల్ల కాదు. భయపడతాడు. ఈయన మోసాడు, నేను మీకు చెప్పలేదు నాయన, నాకే టెన్షన్గా ఉంది. ఆడిద్దరు అనుకుంటారట. మోషే మిక్కిలి, చదవండి అది, మోషే మిక్కిలి భయపడి, ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానన్ను. మోషేనే గజ 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 వణుకుతున్నట్ట. అయితే ఇప్పుడు ఏంటి సార్ అంటే, ఇప్పుడైతే కొండ అంచుకు కాదు, సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు యొద్దకును, మరికంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముక్కతో చెప్పొచ్చు కదా, వివరిస్తున్నాడు.
అంతకుముందు వద్దు వద్దు వద్దు, అంచుకు తాకొద్దు, ముట్టవద్దు, దగ్గరకు రావద్దు, మాడి మషి అయిపోతారు. మోషేకు దిక్కు లేదు, జంతువులకు దిక్కు లేదు. నేను పరిశుద్ధుణ్ణి. నేను దిగి వచ్చే కొండ అంచుకు దిగినప్పుడు ఎవ్వడు కూడా తాకొద్దు అంటే, ఇప్పుడు యేసు ప్రభువు పశువుల పాకలోకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా డిఫరెన్స్? తాకడానికి, చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి దేవునితో సహవాసం ఇంకెక్కడ? మన బ్రతుకెంత, మన జీవితం ఎంత దేవుని పరిశుద్ధత ముందు? మోషేకే దిక్కు లేదు. అయితే భయపడకండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తము దగ్గరకు వచ్చిన తర్వాత దాని క్వాలిఫికేషన్ ఏంటంటే, సియోను కొండ కాదు, సియోను కొండకే వచ్చేసావు. హల్లెలూయా. కొండ అంచు కాదు బాబు, సియోను కొండ మీదకే వచ్చేసావు. కొండకెక్కేస్తున్నావు. మోషే దగ్గర కాదు, జ్యేష్ఠుల సంఘానికే వచ్చేసావట. దేవునికి స్తోత్రం. హౌ బ్యూటిఫుల్ టు అండర్స్టాండ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. ఆ క్రైస్ట్ అర్థమైతే మన జీవితం మారిపోవాలండి. నా జీవితం మారింది. ఇది మతం కాదు. ఈ బైబిల్ని అర్థవంతంగా మనం నిజంగా అర్థమైతే ఈ లోకానికి ఆశీర్వాదం అయిపోతాం, ఈ లోకానికి వెలుగుగా అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేం సర్టిఫికెట్ మార్చుకోలే. ఈ మధ్య అమాయకులు అంటుర్రు, ఏంది నువ్వు క్రైస్తవుడు అంటే ఏంది గుర్తు? హలో, ఇక్కడ హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం ఉంది. అట కుదరదండి, మా దగ్గర బీసీసీ సర్టిఫికేట్ కావాలా? అదేంటి? నాకేం చెప్పలేదే, నాకేం చెప్పలే. సౌదీ అరేబియాలో హిందూ కమ్యూనిటీలో పెరిగి పెద్దవాడిని అయిన నేను యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో అన్న మనసులో అనుకున్నప్పుడు, హృదయంలో పొడవబడి అన్నప్పుడు, అయ్యలారా ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అని అడిగితే, ప్రతివాడు యేసుక్రీస్తు నామములో అయిపో. హల్లెలూయా. ఆడ చెప్పలా, నువ్వు యూదుడివి, మీకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి చీటీ రాయించుకోమని చెప్పలా. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం ఇచ్చేశాడు. హల్లెలూయా. నేను మతంలో ఉంటే వేరే మతం మార్చుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను మతం మార్చుకుంటే వేరే మతం మార్చుకుంటా. నేను బుద్ధి మార్చుకున్నా. నేను దేవుడి గుళ్ళల్లో యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుడి గుళ్ళల్లో ఏం చేసావనో నాకు తెలుసు. నా బ్రతుకు నాకు తెలుసు. నా బ్రతుకులో మార్పు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుత్వం దగ్గరికి పోయి బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోమంటే నాకేమనిపిస్తుంది తెలుసా? పేతురు 11 మంది అపోస్తలులో నిలిచి, ముందు మీరు పోయి ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి సీడీ రాయించుకోండి, ఆ సీటీ వస్తే బాప్తిజం ఇస్తా అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, బాప్తిజం పొందే అధికారం ఇచ్చాడు. ఎవరి పర్మిషన్ లేకుండా నేను బాప్టిజం పొందుకున్నా. మా అమ్మకు చెప్పలే, మా నాన్నకు చెప్పలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా భార్య కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పరా. ఇద్దరం మునిగిపోయినాము, క్రైస్తవులు అయిపోయినాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీకు విషయం తెలుసా? నాకు ఇప్పటిదాకా బాప్తిజం సర్టిఫికేట్ లేదు. ఎవడు అడుగుతాడో చూస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడని అడిగేది బాప్తిజం సర్టిఫికేట్? బీసీసీ కాదు, బాప్తిజం సర్టిఫికేట్ ఈయనపో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్. నేను అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. నేను దేవుని రాజ్యమునకు కీ ప్రతినిధిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరితో అయినా మాట్లాడి వాదిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరూ నాలాగా నమ్మరు. అందరికీ అంత పిచ్చ రాదు ఫస్ట్ రోజే. ఎవ్వరు కూడా 25 సార్లు 3 నెలల్లో బైబిల్ చదివి బాప్తిజం కావాలని ఎవరు అడగరు. నాలాంటి సాక్ష్యం నేను ఎక్కడా వినలేదు.
ఇప్పుడిప్పుడే ప్రభు వైపు తిరిగి వచ్చేవాడికి నువ్వు ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి సర్టిఫికేట్ తెస్తే బాప్తిజం ఇస్తారట. ఈజిప్ట్ దేశంలో అంతే చేస్తారు. ఈజిప్ట్ దేశంలో బాప్తిజం ఇవ్వాలంటే ఈజిప్ట్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఏ పాస్టర్ పెడితే ఆ పాస్టర్ బాప్టిజం ఇవ్వడానికి లేదు. ముస్లింల నుంచి కన్వర్ట్ అయిన ఒక పాస్టర్కి అధికారం ఉంటుంది బాప్తిజం ఇవ్వడానికి. భారతదేశానికి అలా చేసుకుందాం అనుకుంటున్నారా? సాతాను యొక్క తంత్రములు ఎరగని వారము కాము. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడిన తర్వాత ప్రభువు రెండవ రాకడ వస్తూ ఉంది. సాతాను ఈ సువార్తను పోనివ్వకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించాలో అన్ని ఆటంకాలు సృష్టిస్తుంది. ఎంతమందిని ఆపాలో అంతమందిని ఆపి చాలా లాజిక్లతో మ్యాజిక్లు చేస్తుంటే మన క్రైస్తవులు వాడు తవ్విన కందకంలోనే పడతారు. తప్పు. ప్రభు అన్నాడు, ఒకడిని మీ మతంలో మార్చుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టొత్తారా, ఆడు మారితే ఆడిని రెండంతల నరకానికి తీసుకెళ్తాడన్నాడు. ఆ ఒక్క వచనం చాలు సుప్రీంకోర్టుతో కూడా వాదించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా యేసు ప్రభు మతములు మార్చడానికి ఆయన వ్యతిరేకం. మతము మారిన వాడికి వ్యతిరేకం. ఆయన ఒప్పుకోలేదు. చాలా క్లియర్గా ఉంది. ఒకడిని మీ మతములో మార్చుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తారు, వాడు మారినాక రెండంతలు నరకపాయలు చేస్తారన్నాడు. నేను నరకానికి పోలే, నేను వేవేల పరిశుద్ధుల దగ్గరకు వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్యేష్ఠుల సంఘానికి వచ్చా, వారి మహోత్సవానికి వచ్చా, సియోను కొండకు వచ్చా, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తానికి వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వి నెవర్ చేంజ్ ఎ రిలీజియన్. మనం రిలీజియన్ కన్వర్షన్ ఎప్పుడు చేయలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం రిలీజియన్ కన్వర్షన్ చేయం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ బీసీ సర్టిఫికేట్ ఇట్స్ ఇన్వాలిడ్. ఇట్స్ ఇన్వాలిడ్. ఇట్స్ ఇన్వాలిడ్. అమ్మాయికి పోయకుండా గుద్దించుకొని జనాలు గుద్దించుకోమంటే ఒక్క బాప్తిజం కూడా జరగదు చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. బంగ్లాదేశ్లో ఒక సిస్టర్ బాప్తిజం పొందాలని 6 నెలలు వెయిట్ చేసింది. 6 నెలలు. ఆ అమ్మాయి ఏడుస్తా ఉంది, నాకు బాప్తిజం పొందడానికి కూడా అర్హత లేదా? ఏ పాస్టర్కి ఫోన్ చేసినా మేము రాము. ఇక్కడైతే ముంచుతున్నాడు, తెగ ముంచి ఫోటోలు దింపుతున్నారు. బంగ్లాదేశ్లో ముంచడానికి లేదు, పాస్టర్స్ రావట్లా. నాలాంటి పిచ్చున్న ఒక పాస్టర్కి చెప్పి, పాస్టర్ గారు ఏదైతే నీ ముంచి పడేసారండి అన్న. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ముంచేసి వచ్చి బాప్టిజం ఇచ్చొచ్చిండు. దేవుడికి స్తోత్రం. అలా చేసుకోవాలనుకుంటున్నారా భారతదేశాన్ని? లేవండి. బీ రైట్లీ స్టాండ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నిలబడండి దేవుని కొరకు, ప్రార్థించండి, దేవుడి రాజ్యాన్ని ప్రతిబింబించండి. అయ్యా బీసీసీ సర్టిఫికేట్ అನ್ನು నేను చాలా సులభంగా తీసుకున్నట్టున్నాను. దయచేసి దీని దగ్గర భారతదేశం అంతా బీసీసీ కిందే ఉందని చాలా మంది దాన్ని అంగీకరించడానికి ఇంకా ముందుకు వస్తున్నారు. క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాను నేను. లేదండి, ఇది సందర్భం కానప్పటికీ బైబిల్ ఏమని చెప్పిందంటే, పౌలు గారు ఏమన్నా అంటే, ఆ రోజులలో మీకు బలము చాలనందున మిమ్మల్ని పాలతోనే పెంచాను, ఆ తర్వాత మీరు మాంసాహారం తినాలి, కానీ మళ్ళీ మీరు పాల మీదే ఉన్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్రైస్తవ జీవితంలో పాలు అనే స్థాయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకురమ్మంటే ఏంటి తెలుసా? నువ్వు ముందు గొడ్డుని కోయకుండా తిను, తర్వాత బాప్తిజం ఇస్తా అంటే ఎట్టుంటుంది? అతను ఏం చేయాలి? పాలు తాగాలి ఫస్ట్, ప్రభువుని విశ్వసించాలి, ప్రభువుకి ప్రార్థన చేయాలి, ప్రభువుని అంగీకరించాలి, బాప్తిజమం పొందాలి,
పరిశుద్ధాత్మ పొందాలి, దేవుని శక్తి పొందాలి, విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలి, సంఘముతో కలవాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. దెర్ ఇస్ ఎ సీక్వెన్స్. ఇవన్నీ అయిన తర్వాత బలపడతాడు అతను. అప్పుడు దేవుడి కొరకు ప్రాణం ఇమ్మంటే ప్రాణం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముందే చచ్చిపోండి ఎట్టొస్తాడు? ఎప్పుడూ ఎదుటివాడి మన కోసమే కాదు, ఎదుటివాడి మేలు కొరకు చేయాలి. భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ఈ రాజ్య సువార్త భారతదేశంలో ప్రతి వానికి అందుబాటులో ఉండాలి. ఇష్టపడేవాడు ప్రభువుని నమ్ముకోవాలి. మతం మారడం కాదు, ప్రభువుని నమ్మడం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుని ఆశ్రయించడం, ప్రభువు కొరకు నిలబడడం, ప్రభువుతో ఉండడం, ప్రభువుతో సహవాసం చేయడం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం. బీసీసీ తీసుకురామంటే అర్థం ఏంటి తెలుసా? ఇవన్నీ చేయకముందు మీరు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తనలో పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మ ఫలము ఫలిస్తాడు. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనం, ఇవన్నీ కూడా త్యాగం, ఇవన్నీ తర్వాత వస్తాయి. మొదటి రోజే నువ్వు నీకున్న ఫెసిలిటీ అంతా త్యాగం చేసినామంటే ఎవడొస్తాడు? ఎవడు రాడు. అది కుయుక్తి. సాతాను తంత్రములకు మనం ఓటేయద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ చివరిలో మూసేస్తే అప్పుడు ప్రభు చూస్తాడు. మనమే కూర్చున్న చెట్టు నరుక్కోవద్దు. దేవునికి స్తోత్రం. మన అతి దేవతా భక్తి పనికిరాదు. పరలోకం పోయేటప్పుడు నువ్వు పరలోకం ఎందుకు వచ్చావంటే నీ రక్తములో మా వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎట్టొచ్చినావు అంటే బీసీ సర్టిఫికేట్ ఉంది సార్ అందుకు వచ్చా అంటే తన్ని తరివేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బీసీ సర్టిఫికేట్ ఏడా పనికిరాదు. యేసు ప్రభు రక్తం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు పరలోక ప్రభుత్వం ఉంది. మనం మొర్ర పెడితే దేవుడు మనకు జవాబిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు రాత్రి నేను చెప్తున్న మాట అది. దేవుని కొరకు మండండి. దేవుని కొరకు మండండి. దేవుని కొరకు మండండి. మీ మంట పక్కోడికి తాకాల. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ దగ్గర నుంచి మంట వెళ్ళి అవతలని కాల్చిపడేయాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తి మనలో నుంచి ప్రవహించాలి. ఈ మార్గంలో ప్రభువు మాట్లాడుతుంటే అంటున్నాడు, మన హృదయాలు మండట్లేదా? ఈ రాత్రి నీకు మంట లేకపోతే నువ్వు ఇంకా భ్రష్టత్వంలో ఉన్నావు. ఈరోజు రాత్రి నీ హృదయం మండిందంటే నువ్వు నిజంగా ధన్యుడివే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క మరి హేబేలు కంటే మరీ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం కిందకు వచ్చినాం. మనం సీయోను కొండెక్కుతాం, జ్యేష్ఠుల సంఘానికి వెళ్తాం, పరలోకానికి ఎక్కుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధనలో కొండ అంచుకే తాకని లేదు, ఇప్పుడట పరలోకం తీసుకెళ్ళిపోతాట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ప్రభువుని నమ్ముకున్నాం. అందుకే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరూ ఏకమై ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదే సువార్త ఆఫ్ఘనిస్తాన్లో చెప్తా, ఇదే సువార్త అమలాపురంలో కూడా చెప్తా. దేవుడికి స్తోత్రం. మీరు మొదటి నుంచి దేన్ని విన్నారో దాంట్లో నిలిచుండండి. మీరు దాంట్లో నిలిచుంటే కుమారుడు తండ్రి మీలో నిలిచి ఉంటాడు. ఆయనే నిత్య జీవం ఇస్తానని వాగ్దానం ఆయన చేశాడు. ఆయన పర్మిషన్ లేకుండా కొండ అంచును తాగలవా నువ్వు? మరి ఇంకేంటి? నువ్వేదో తెగ భక్తి చేసేదో సాధిస్తా అనుకుంటున్నావు. మన వల్ల కాదు. దేవుడికి స్తోత్రం. అందుకే అన్నింటినీ వదిలి వచ్చిన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనే అమాయకుడిని కాదు. ఇందాక సేవకులు చెప్పినట్టుగా ఊరికే కూర్చొని సంతకం పెడితే కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు. కోట్ల రూపాయల డబ్బులు సంతకం పెడితే చాలు. దేవుడికి స్తోత్రం. అది కాదు ముఖ్యం. ఆత్మలు సంపాదించడం ముఖ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంచుకు తాకడానికి అర్హత లేని మనల్ని అందలమికిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్హత లేని వారిని అర్హులుగా చేయడమే దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భక్తిని అర్థవంతంగా చేస్తే
దేవుడు చాలా అద్భుతంగా అర్థమవుతాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడో ఊరి బయట ఉండాలా, ఊరి బయట ఉండాలా, ఊరి బయట ఉండాలా. ఆమె జనాల్లో రావడానికి లేదు. అమ్మగారు బ్యాచ్లో దూరేసింది. ఏం ధైర్యం! యూదురాలే కదా, ఏమి ధైర్యం! విన్నది ఆవిడ గురించి, ఆయన గురించి ఉంది. ఆయన స్వస్థపరుస్తున్నాడట. తన వస్త్రపు చెంగును ఏం డేర్ సార్ ఆమెది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె దగ్గర మత్తయి సువార్త ఉందా? లేదు. మార్కు సువార్త ఉందా? లేదు. యోహాను సువార్త ఉందా? లూకా సువార్త ఉందా? ఏ పుస్తకం ఉందని కొత్త నిబంధన లేని ఆమె పాత నిబంధన పట్టుకొని కొండ అంచుకు తాకడానికి వీలు లేదే. దేవుడు దిగిన అంచుకి మీ మోషేని అడుగు, ఇశ్రాయేలు ప్రజలను అడుగు. ఎంత ధైర్యం అండి! నేనుంటే మత్తయి సువార్త ఒక రాత్రిలో మొత్తం చెప్పి నువ్వు ముట్టుకోమ్మని చెప్పేవాడిని. ఎవరు చెప్తారు ఆమెకి? దేవుడికి స్తోత్రం కలుగునుగా. కొండ అంచును తాకడానికి పర్మిషన్ లేని ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టిన ఆవిడ, రక్తస్రావం కలిగిన స్త్రీ, దేవుని దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి, దేవుడు కాదండి ప్రజల్లో ఉండడానికి వీల్లేని ఆవిడ జనముల్లో చేరి వస్త్రపు చెంగును ముడితే కాల్చలేదు ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాలో ఆయన ప్రభావం వచ్చింది. సౌదీ అరేబియా దేశం అంటే మీకు తెలియదు. దేశమంతా చూసిన ఒక్క సిలువ కనపడదు, ఒక్క చర్చి కనపడదు. దేశమంతా. ఆ దేశంలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. 10 సంవత్సరాలు నిరాటంకమైన సువార్త చేశా. దేశ బహిష్కరణ గురై వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌదీ అరేబియాలో నేను చచ్చిపోతా అనుకున్నా. నాకు తెలుసు ఇట్లాంటి ఎప్పుడొకప్పుడు వేస్తారు. దేవుడికి స్తోత్రం. సింహముల నోటి నుంచి తప్పించబడ్డా. తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో చూస్తే నేను నా కుటుంబంతో ఎయిర్పోర్ట్కి వస్తున్నానంటే నేను నమ్మలేకపోయినా. దేవుడు నడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుక. మీ జీవము యేసుక్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. We should not fear. హల్లెలూయా. మనలో పిరికి ఆత్మను ఇవ్వలేదు కానీ దత్తపుత్రాత్మను దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. యు ఎక్సర్సైజ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. దేవుని ఆత్మతో నిలబడండి. యు షుడ్ బి స్టాండ్ ఇన్ ద వార్ఫేర్. మనం పోరాడేది శరీరంతో కాదు, ప్రభుత్వాలు కాదు, అంధకార సంబంధమగు లోకనాథులు, దురాత్మ సమూహాలు, ప్రధానులు, అధికారులు. ఇవి ఇక్కడుండే అధికారులు కాదు బాబు, ఇక్కడుండే అధికారులు కాదు. వాళ్ళ కోసం ప్రార్థించాలి. మనం వాళ్ళని ప్రేమించాలి. ప్రభుత్వానికి లోబడాలి. ప్రభుత్వానికి అర్థమయ్యేలా మన గోడు చెప్పుకోవాలి. వాళ్ళ మీదకెళ్ళి కొట్లాట కాదు మనం కొట్లాడాల్సింది. ఆకాశంలో దురాత్మల సమూహంతో. హల్లెలూయా. ప్రార్థనలో స్పిరిచువల్ వార్ఫేర్. పాకిస్తాన్ ఇండియా మధ్యలో సైనికులు కొట్లాడినట్టు బాంబులేసినట్టు కాదు. ఆ దురాత్మ సమూహాల మీద మనము ఎదురుదాడి చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి దాన్ని పడద్రోసి చేపట్టి లోబరుచుకున్నట్ట పౌలు. దేవుడికి స్తోత్రం కలుగు. యూజ్ ద ఎక్సర్సైజ్, యూజ్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూజ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మను ఆర్పకండి అని రాయబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. దేవుడిచ్చిన ఈ రక్షణను చిక్కుడుకాయ కూర కోసమో దొండకాయ కూర కోసమో అమ్మబాకండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 5,000కో 5 రూపాయలకో మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఈయన హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం కిందొచ్చి 5,000కి అమ్ముడు పోవద్దు మనం. దేవునికి మహిమ కలుగునుగా. పరలోకపు తండ్రి యొక్క రోషము కలిగి ఏలియా వలె, పౌలు వలె, పేతురు వలె, అపోస్తలుల వలె ప్రతి ఒక్కడు నిలబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను అడుగుతుంది, ప్రభువా ఈ ప్రపంచానికి 1,00,000 మంది పౌరులు కావాలని అడుగుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క పౌలు ఎన్నిసార్లు చెప్తారు పౌలు పౌలు పౌలని? నువ్వే పౌలు వలె మారాలి, నువ్వే పేతురు వలె మారాలి, నువ్వే యాకోబు వలె మారాలి, నువ్వే ఏలియా, నువ్వే ఇర్మియా, నువ్వే యోహాను. ఇంకెప్పుడు
పాడిందే పాడి పాసిపళ్ళతో. యు స్టాండ్ లైక్ ఏ ఈగల్. దేవుడు నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాడు. ఇది దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి. అందరం లేచి నిలబడి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, we pray in the name of Jesus, నాయన. హల్లెలూయా, హల్లెలూయా. yes 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 హల్లెలూయా. చాలా శ్రేష్టమైన సమయం. దేని మీద ఆధారపడుతున్నావు ఒక్కసారి పరిశోధించుకోవాలి. ఇద్దరు బిడ్డల కష్టార్జితం, ఒక్క సేవకుని ప్రయత్నం, ఎంత ప్రయత్నం, Yes. సంకల్పం. హల్లెలూయా. ఆయన సంకల్పానికి ఓరో విరోధంగా ఓరో ఏమీ ఓరో చేయలేదు. ఓరో. ఆయన చిత్తంలో వేరుగా ఏం ఆలోచించిన నీవెందుకు పనికిరావు. ఈ రాత్రి కాల సమయం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాయన. ఆయన కుమార్తెగా ముందుకురా. ఈ రోజే కొత్తగా వచ్చంటే వచ్చే మందికి శరణాగత వచ్చాలా, హల్లెలూయా. శరణాగత వచ్చాలా, Yes. ముందుకు వచ్చాయి. ఈ రోజే నూతనంగా వచ్చండి. నాకు రక్షకుడు కావాలి, నాకు దేవుడు కావాలి. ఈ పాపిష్టి జీవితం వద్దు. నేను విన్నాను, ఆ కొండే తాకలేను, కొండ మీదకి ఎక్కించే దేవుడి దగ్గరికి నేను ఇప్పుడు వస్తున్నాను. హల్లెలూయా, ఆ కొండ మీదకి నేను దేవుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో నడిబొడ్డునున్న జెరూసలేం ప్రదేశంలో సియోను కొండ మీదకి దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నీవు సిద్ధమా? రా, దేవుని సేవకులు ప్రార్థన అంటున్నాడు దేవుడు. Yes. ముందుకు వచ్చి నాకు రక్షకుడు కావాలి. హల్లెలూయా. నీ జబ్బుల కోసం, పిశాసుల కోసం కాదు, నీ రక్షణ, పాపక్షమాపణ, మరణిస్తే రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం కాబట్టి కమ్ టు డయాస్. వెంటనే ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకో. దైవజనుడు కృష్ణయ్య ఆయన బ్రతుకుల దేవుడు చేసిన మేలు నీకు అవసరమైతే ఆయన ప్రార్థన చేయబోతున్నాడు. హల్లెలూయా. వచ్చి ఈ స్థలంలో నువ్వు ప్రార్థన అడిగితే నీ కొరకు సమీపించిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకోబోతున్నాం. సమయం శ్రేష్టమైనది. దేవుడు నీకు కావాలా? అయితే ముందుకు వచ్చి దేవుని సన్నిధానంలో నీ కుడి హస్తం Yes. బాగుగా పైకి చాచి, Lead. నాకు రక్షకుడు Lead, కావాలి. lead, lead, నా lead, సన్నిధిలో నేను lead, ఎదుగుతున్నాను. నిటారుగా lead, దేవుని lead, వైపు lead, నా చేయి. lead. నీకు రక్షకుడు కావాలా? మోక్షం కావాలా? పాప క్షమాపణ కావాలా? సమస్యాత్మకమైన జీవితం ఇది, పాపిష్టి జీవితం. ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రార్థన వింటూ ఉన్నాడు. ఒక్కసారి నీ రెండు చేతులు కావాలి అన్న నీ పైకెత్తు. దైవజనుడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. పశ్చాత్తాప హల్లెలూయా. ప్రార్థనకి చెవియొగ్గి నీవు దేవుని సన్నిధిలో అలాగా నిలబడుకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ కొరకు మాత్రమే ఈ రాత్రి నీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ ప్రజలను ప్రేమించి నాయన యేసుక్రీస్తులో కలిగిన భాగ్యాన్ని మేము అందిపుచ్చుకోవడానికి, దానిని వినడానికి, ఆస్వాదించడానికి, అతిశయపడ్డానికి, ఆనందించడానికి ఈరోజు రాత్రి మమ్మల్ని ఇక్కడికి చేర్చుకుని వచ్చావు. వాక్యమైన దేవా, ఈరోజు రాత్రి నీ పరిశుద్ధాత్మ వలన, నీ వాక్యముతో ప్రభువా నీ ప్రజల్ని దర్శించినందుకు వందనాలు. అనేకులు 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 పరలోకం వైపు చేతులు చాచి ఉన్నారు. ఓ హల్లెలూయా. ప్రభువా నీ వైపు చేతులు చాచి ఉన్నారు. వారి మునివేలును ఇప్పుడే తాకమని యేసుక్రీస్తు నామములో పలుకుతున్నాను దేవా. వారు ఆకాశం వైపు చేతులు చాచగా దేవా, ఆకాశము నుండి పలకరించే దేవుడుగా నీ ఆత్మ అభిషేకముతో నీ ప్రజలందరినీ నింపి నీ సమ్మతిని తెలియజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పాపులైన మా కొరకు పరిశుద్ధుడైన దేవా, నీ కొండ అంచుకే తాకలేని మేము మాలోకొచ్చి ఉంటా అన్నావు తండ్రి. నీకు వస్తున్నారు అందరాలు తండ్రి. కొండకు రాలేని నా లోపలికి నీవు రావడానికి నా బ్రతుకెంత, నా జీవమే పాటిది దేవా. ఇంతలో కనపడి అంతలోనే మాయమయ్యే నీటి ఆవిరి వంటి బ్రతుకులో దేవుని ఆలయముగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా, దేవుని కుమారుడుగా ఇంత భాగ్యం ఇచ్చావా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నాయనా హృదయములో
నీ ఆశీర్వాదము, నీ రక్షణ, నీ బహుమానము, నీ ఆనందము, నీ కేడము, నీ దుర్గము, నీ అధికారము, నీ ఆత్మ కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు నాయనా. నీకే మహిమ తండ్రి. ఈరోజు రాత్రి జరిగించిన ఈ కూడిక ఆద్యంతము మీరే నడిపించినందుకు అయ్యా, నీ సేవకుడు ప్రార్థించినట్లుగా జ్ఞానము కాదు, దేవుడే మాట్లాడాలని పలికిన మాటను విని అనుసరించిన ఆయన మేము చేసిన ప్రార్థనను విని మీరు అంగీకరించినందుకు మీకే సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.